డెమోలోకి వెళ్లే ముందు కూడా అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటని. సో నేనైతే కాపీరైట్ ప్రాబ్లం రావడం వల్ల ఒక 5 సెకండ్స్ వినిపించి ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఓయ్ నీకే చెప్తున్నా విను, నేను నిన్ను ఎప్పటికి వదులుకోవాలనుకోవట్లేదు. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్ బికాజ్ యు ఆర్ మై వైఫ్. సో డెమో అయితే చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్టర్లో కొత్త వెర్షన్ అయితే రాలేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఆండ్రాయిడ్ 11, 12 వాళ్ళకి, 12, 13 వాళ్ళకి లేదు, 11 వాళ్ళకైతే ఉంది. 11 వాళ్ళకి కావాలనుకుంటే టెలిగ్రామ్లో చూడండి. 12, 13 వాడే వాళ్ళు మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే తప్పదు. నేను కూడా ఎదురు చూస్తున్నాను దానికోసమే. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఆర్ క్రియేట్ ప్రాజెక్ట్ ఏదైనా క్లిక్ చేయండి, ప్లస్ చేసి ఉంటుంది. ఓల్డ్ ప్రాజెక్ట్, ఓల్డ్ వెర్షన్ అయితే కిందకి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్టోబర్ 12 బై మహీటెక్ ఇన్ఫో అని, ఇది క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకునే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి ఇలా క్లిక్ చేశాను. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది, ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మొత్తం డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడికి ఫొటోస్ ఉన్నాయి చూసారా, నేను పెట్టిన ఫొటోస్. ఈ ఫొటోస్కి ఫస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టాలి, లాస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టాలి, తర్వాత వీటిలన్నింటిని రీప్లేస్ చేసుకోవాలి. అవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. ముందు ఫోటోని రీప్లేస్ చేసుకుందాం, ఆ తర్వాత మనం ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. అయితే ఓకేనా, ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను చూడండి, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయిపోయింది. ఇంకొక ఫోటో రీప్లేస్. ఇలా కంప్లీట్గా నేను పెట్టిన ఫొటోస్ అన్నీ మార్చేసి ఇలా మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేయండి. ఓకేనా, ఈ కంప్లీట్గా రీప్లేస్మెంట్ చేసేసారనుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రీప్లేస్మెంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫస్ట్కి రండి, ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఓకేనా, అయితే నా ఫోటోలు నార్మల్ ఫోటోలా కూడా కొంచెం ఎడిట్ చేసినట్టు ఉన్నాయి కదా, కలర్ చేంజ్ ఎలా ఉన్నాయంటే, నేను వీడియో చేశాను 1 నిమిషంలో ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకుంటారని, చాలా సింపుల్గా చెప్పాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఎఫెక్ట్స్ పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే వస్తాయి కాబట్టి ఫస్ట్ ఫోటోకి కాల్ మీ డిజైన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదండి, అప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయి. 2వ నెంబర్ పెట్టండి ఫస్ట్ ఫోటోకి. మళ్ళీ 2వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, స్వీట్ లీవ్స్లో 4వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టండి. 3వ ఫోటోని క్లిక్ చేయండి. ఇందులో మీకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేసి 16లో 8వ నెంబర్ పెట్టండి. ఓకే, ఫస్ట్ 3 ఫోటోలకు పెట్టే, మిగతా ఫోటోస్కి ఆటోమేటిక్ వాటికే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ 3 ఫోటోలు పెట్టాలి. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇందులో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, 5వ నెంబర్ పెట్టండి. ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే స్వీట్ లీవ్స్లోనే, క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లీవ్స్లో 4వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఇంకో ఫోటోని క్లిక్ చేయండి. కాల్ మీ డీజేలో, క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. అయిపోయింది, ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఫస్ట్కి వెళ్ళండి, వచ్చేసి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఓకే, ఇదే క్లిక్ చేయండి. ఈ పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి దాని లాస్ట్ వరకు రండి. వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. వన్స్ ప్లే చేయండి, మీకు బీట్ మార్క్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఆల్రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన రెడ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఎక్కడ ఉందో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది కదా, ఇదే క్లిక్ చేయండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి, వస్తుంది. ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్
ఫుల్గా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు జూమ్ అవుట్ చేసి ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీకు చూడటానికి చాలా చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి, డైలాగు. మీరు ఫుల్ డేమో టెలిగ్రామ్లో చూడొచ్చు. ఓకే, వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. పైన సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం కంపల్సరీగా 10 to 15 MBPS పెడితే మరీ మంచిది. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.